కానీ స్వయంగా మీ దేవేంద్రుల వారు దాచుకోలేక నిజాన్ని బయట పెట్టేశారు. మహర్షి, మేమంతా ఆ ఖడ్గాని వెతకడానికి వచ్చాము. అందులోనే తారకాసుడి ప్రాణాలు భద్రంగా ఉంచారు. అందుకే ఆపండి మీ నాటకాలు. ఇక్కడ అందరికీ స్పష్టంగా తెలుసు, ఎంతవరకు ఆ ఖడ్గంలో నా ప్రాణాలు భద్రంగా ఉంటాయో అంతవరకు ఈ బాలుడు నాకే హాని చేయలేడు. నేను ఆ ఖడ్గాన్ని తప్పకుండా నాశనం చేసి చూపిస్తాను తారకాసురా. అంతవరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళబోయేదే లేదు. మమ్మల్ని ఈ చిత్రలోకాల నుండి బయటికి రప్పించినందుకు మీకు శతసహస్ర వందనాలు కుమారస్వామి. మనం సురక్షితంగా బయటపడ్డాము. మళ్ళీ ముందడుగు వేయటం మంచిది. మనం దాని దగ్గరకు త్వరగా వెళ్లాల్సి ఉంటుంది. తారకాసుడు ఇక్కడికి వచ్చేశాడు అంటే తను మనల్ని ఖడ్గం దగ్గరికి వెళ్ళనివ్వడు. స్వాగతం దేవసేనాపతి కుమారస్వామి. ఈ తారకాసురుడు నీకు ఆహ్వానం పలకడానికి అనే వచ్చాడు. అంటే తారకాసురుడు అక్కడికి చేరుకొని కుమారస్వామితో తలపడ్డా? అంటే తారకాసురుడికి కుమారస్వామికి మధ్య యుద్ధం మొదలైందా? లేదు. లేదా? మరేం జరిగింది బాలబ్రహ్మచారి? కొత్త ఆట ఆరంభమైంది. కుమారస్వామికి తారకాసురుడికి రెండవ దశ క్రీడ ఆరంభమైంది. ఉత్కంఠ భరితమైన ఆ క్రీడే తారకాసురుడితో పాటు కుమారస్వామి అదృష్టాన్ని కూడా నిర్ధారించే క్రీడ. చివరికి మనం పరస్పరం తలపడే అవకాశం వచ్చింది. మహాదేవ పుత్రుడు దేవసేనాపతి కుమార కార్తికేయ ఇక్కడ మాయా నగరంలో నా ముందున్నాడు. అవును తారకాసురా, ఇదే నీ దురాగతాలకు చరమగీతం. నువ్వు పన్నిన వలలో నువ్వే చిక్కుకుపోయావు. మహాదేవుడు పుత్రుడు మాత్రమే నిన్నంతం చేయగలడు. ఇదే కదా నువ్వు బ్రహ్మదేవుని కోరుకున్న వరం. ఇదిగో మహాదేవుడి పుత్రుడు మా కుమారస్వామి తారకాసుర నీ ముందుకొచ్చి నీ పాలిట మృత్యువుగా నిలబడ్డారు. వాయుదేవా, నీ పిల్లగాలులు నన్నేమి చేయలేవని తెలుసుకో. ఇంకా చాలు మీ దాగుడు మూతలాట. నన్ను దారి తప్పించడానికి నువ్వు, ఇక మీ దేవతలంతా నన్ను దారి తప్పించడానికి మీరు నన్ను వెతకడానికే తిరుగుతున్నట్టు నటించి మీరు మరో లక్ష్యాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. కానీ స్వయంగా మీ దేవేంద్రుల వారు దాచుకోలేక నిజాన్ని బయట పెట్టేశారు. మహర్షి, మేమంతా ఆ ఖడ్గాని వెతకడానికి వచ్చాము. అందులోనే తారకాసుడి ప్రాణాలు భద్రంగా ఉంచారు. అందుకే ఆపండి మీ నాటకాలు. ఇక్కడ అందరికీ స్పష్టంగా తెలుసు, ఎంతవరకు ఆ ఖడ్గంలో నా ప్రాణాలు భద్రంగా ఉంటాయో అంతవరకు ఈ బాలుడు నాకే హాని చేయలేడు. నేను ఆ ఖడ్గాన్ని తప్పకుండా నాశనం చేసి చూపిస్తాను తారకాసురా. అంతవరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళబోయేదే లేదు. కుమారస్వామి, ఈ తారకాసురుడు మనల్ని ఎంతో కష్టపెట్టాడు. తనని వధించలేకపోయినా తమరిక్కడ తన ప్రాణ ఖడ్గాన్ని వెతుకుతున్నంత వరకు నేను అతన్ని శిక్షిస్తూనే ఉంటాను. అవును దేవసేనాపతి, వాయుదేవుడు చెప్పిన మాట నిజమే. ఈ దుష్టుడికి మేము తగిన బుద్ధి చెబుతాం. దేవతలారా, జాగ్రత్తగా ఉండండి. చూడండి కుమారస్వామి, ఈ మొండి తీగలు మా కాళ్ళని పూర్తిగా చుట్టుకుంటున్నాయి. మనం ఏదో ఒకటి తప్పకుండా చేసి తీరాలి. వాటిని ఇప్పుడే ఇక్కడే సంహరించాలి. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో
నేను కూడా చూస్తాను. వాయుదేవా, కుమార కార్తికేయ, ఈ మాయావి లతలు మా కాళ్ళని చుట్టుముట్టేస్తున్నాయి. అవును కుమారస్వామి, అవును, మా కాళ్ళు కూడా క్రమంగా లతల్లా మారిపోతున్నాయి. భలే చుట్టుకుంటున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఓరి అసురాదమా, వదిలిపెట్టు మా దేవతల్ని. వదలడం నా చేతుల్లో లేదు సేనాపతి. అది జరగాలంటే నువ్వు ఒక పని స్వయంగా చేయాల్సి ఉంటుంది. అది చెయ్యక తప్పదు. ఇదంతా ఏంటి? పరమపద సోపానపటం అంటే వైకుంఠపాలి ఆట. వైకుంఠపాలి ఆటకు నీకు ఇదే స్వాగతం. కావలసింది ఖడ్గమేగా. అదిగో అక్కడ నీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంది చూడు. 100వ గడిలో సిద్ధంగా ఉంది. కానీ నువ్వు అక్కడికి చేరడానికి నువ్వు నాతో పాటు ఈ క్రీడ ఆడాల్సి ఉంటుంది. ఈ క్రీడలో ఎవరు గెలుస్తారో వారికే ఈ ఖడ్గం లభిస్తుంది. నీ మాటల్ని నేనెలా నమ్మాలి? ఇది మమ్మల్ని బందీలు చేయడానికి నువ్వు వేస్తున్న మరో ఎత్తుగడై ఉండొచ్చు కదా. ఆ ఖడ్గం నీ ప్రాణ ఖడ్గం కాకుండా మరేదైనా మాయ ఖడ్గం అయి ఉండొచ్చు కదా. శోణితాపుర నిర్మాణ సమయంలో నేను ఈ ఖడ్గాన్ని రక్షించడానికి గాను ఇక్కడ ఈ భవనంలో వైకుంఠపాలి పటాన్ని స్థాపించాను. ఎవరైతే శోణితాపురంలోకి ప్రవేశిస్తారో వారి క్రీడల్లో పాల్గొనక తప్పదు కార్తికేయ. స్వయంగా నేనైనా ఆడాల్సిందే. ఆడితేనే ఈ శోణితాపురం నుండి బయటికి వెళ్ళగలడు. ఆగండి కుమారస్వామి, ఈ దుష్ట తారకాసురుని నమ్మడం మంచిది కాదు. ఇదంతా చూస్తుంటే కుమారస్వామి, ఇదంతా చాలా తెలివిగా రూపొందించిన పన్నాగంలా ఉంది. అయితే సరే, వైకుంఠపాలి ఆడొద్దు. నా మాటల మీద మీకు నమ్మకం లేదు కదా. వెళ్ళండి. వెళ్ళితే నాకే మంచిది. ఎందుకంటే నా ప్రాణాలు ఈ ఖడ్గంలో భద్రంగా ఉంటాయి. కానీ నువ్వు ఈ ఆట ఆడని పక్షంలో నీకు ఈ ఖడ్గం లభించదు, సరికదా కార్తికేయ? నువ్వు శోణితాపురం నుండి బయటకు వెళ్ళలేవు. ఇంకో మాట, ఈ తుచ్చ దేవతలు ఇక్కడే వృక్షంలా మారి ఇక్కడే పడుంటారు. అయితే సరే, నేను నీ సవాలును అంగీకరిస్తున్నాను.
ఈ ఆటలో నియమ నిబంధనలు తెలుసుకోకుండానే కుమారస్వామి ఆడటానికి సిద్ధమైపోయారు. అదృష్టవశాత్తు మేము గెలిస్తే ఈ గండం నుంచి బయటపడతాం, లేదంటే మేము మరింత ప్రమాదంలో పడిపోతాం. సరైన నిర్ణయం తీసుకున్నావు నువ్వు. అందుకే ఈ క్రీడల్లో ఉత్కంఠని పెంచడానికి నేను దీనిపై పందెం కాస్తున్నాను. నువ్వు ఈ ఆటలో ఓడిపోయిన తర్వాత మీ దేవతలు స్వర్గంలోకి ఎప్పుడు అడుగు పెట్టకూడదు. నేను ఓడిపోయిన తర్వాత కాదు తారకాసురా. ఒకవేళ నేను ఓడిపోతే అప్పుడు, కానీ నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో వైకుంఠపాలినే నిర్ణయిస్తుంది. నేను నీకొక విషయం ముందే చెప్పడం మంచిది. ఒకవేళ 3 జాముల లోపు నువ్వు ఈ ఖడ్గాన్ని సంపాదించలేకపోతే ఈ దేవతలు ముగ్గురు కూడా శాశ్వతంగా వృక్షాలుగా మారిపోతారని గుర్తుంచుకో. కుమారస్వామి, దయచేసి ఆటను ప్రారంభించండి. మన దగ్గర మరింత సమయం లేదు. నేను మొదటిసారిగా దేవేంద్రుడితో ఏకీభవిస్తున్నాను. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే ఆట ప్రారంభించు తారకాసురా. మహారాజా, మీరు ఈ ఆట ద్వారా అతిపెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారనిపిస్తుంది. సేనాపతి కార్తికేయుడు చాలా తెలివైనవాడు. అందుకే మీరు పన్నిన పన్నాగాలన్నింటినీ అధిగమించి వచ్చాడు. ఇప్పుడు ఈ ఖడ్గాన్ని గెలుచుకున్నాడంటే వద్దు మహారాజా. మూర్ఖుడా, శోణితాపురం నాది, పాచికలు నావి, ఖడ్గం కూడా నాదే. అంటే గెలుపు కూడా నాదే అని అర్థం అట్టాసురా. నువ్వే స్వయంగా విజేతని ప్రకటిస్తావు. అయినా మహారాజా, ఈ ఆట ఎందుకు ఆడుతున్నారు మీరు? ఈ ఆటతో శివకుమారుడికి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను. అర్థమైందా? వెళ్ళటాసురా, వెళ్ళి ఎంత పడిందో అంకె చూసి చెప్పు. చిత్తం మహారాజా. సరిగ్గా చూసి తెలియజేయ అట్టాసురా, ఏ అంకె పడింది? దశకం. మంచిది. ఈ దుష్టుడు మొదటి ఎత్తులోనే ఎంతో ముందుకెళ్ళిపోయాడు. ఎలా ఉంది ఆట?
ఆరంభంలోనే తిన్నగా నిచ్చెనెక్కేశాను. నేరుగా 25 గదిలోకి ప్రవేశించాను. వేయ్, ఇప్పుడు నీ వంతు వేయ్. కుమారస్వామి, తమరు ఎన్నోసార్లు మా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మరోసారి కుమారస్వామి ఈ ఆటలో విజయం సాధించి మమ్మల్ని మీరే కాపాడాలి. మనకి ప్రాణాపాయ స్థితి రావడానికి కారణం ఈ కుమారస్వామి. నేను చెప్పినట్లు ముందే వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఈ సమస్య ఉండేదే కాదు. ఇప్పుడు దేవతలారా, ఈ అర్థం లేని ఆటపై మన భవిష్యత్తు ఈ ఆటపై ఆధారపడి ఉండేదే కాదు. తారకాసురుడు వైకుంఠపాళిని తన కపట బుద్ధితో తనకి తగినట్లుగా రూపొందించుకున్నాడు. ఆ పాచికలతోనే ఆటలో గెలవడానికి కావలసిన పందాలు పడేలా చేసుకుంటున్నాడు. మోసం కపటం విజయ మార్గంలో కొంతవరకే తీసుకువెళ్లగలవు. ఆరంభంలో గెలుస్తున్నట్లే అనిపిస్తుంది. చూసిన వారంతా ఆ మోసగాడు జీవితంలో ఎంతో ముందుకు వెళ్తున్నాడనుకుంటారు. కావలసినన్ని సిరి సంపదలను సంపాదిస్తున్నాడంటారు. కానీ ఎప్పుడైతే తన మోసం బయటపడుతుందో తను చేసిన పాపాల ఫలితం తన ముందుకొస్తుంది. అప్పుడు పడరాని పాటలు పడాల్సొస్తుంది. అప్పుడు మళ్లీ తనని సున్నాలోకే తెచ్చి నిలబెడుతుంది ఆ వైకుంఠపాళి. నేను చెయ్యాలనుకున్నా నీకే సహాయము చెయ్యలేను కుమార కార్తికేయ. ఎందుకంటే ఈ పాచికలు నా శక్తితోనే పడతాయి. నువ్వే స్వయంగా పాచికలను వేసుకోవాల్సి ఉంటుంది. నీకే సహాయము చెయ్యలేను కుమార కార్తికేయ. ఎందుకంటే ఈ పాచికలు నా శక్తితోనే పడతాయి. నువ్వే స్వయంగా పాచికలను వేసుకోవాల్సి ఉంటుంది. అమ్మా, ఇది నాకు అత్యంత పెద్ద పరీక్ష. అందువల్ల దయచేసి నాకు అండగా ఉంటూ మార్గదర్శనం చేయండి అమ్మా. सहस्रकान्तिं ऋणक्षौमां शिरोमालिकां रक्तालिप्तपयोधरां जपपटिं विद्यां भीतिं हस्ताब्जर्धतिं त्रिनेत्रविलसद्वक्त्रारविन्दश्रियं देवीं बद्धिमांशुं रत्नमुकुटां वन्दे उत्तरभान् सहस्रकान्तिं ऋणक्षौमां शिरोमालिकां रक्तालिप्तपयोधरां जपपटिं विद्यां भीतिं हस्ताब्जर्धतिं त्रिनेत्रविलसद्वक्त्रारविन्दश्रियं देवीं बद्धिमांशुं रत्नमुकुटां वन्दे समन्विस्मिताम्। ఈ సేనాపతి కార్తికేయుడు నా పాచికలను ఎలా ఉపయోగించగలుగుతున్నాడు అంటే తనకి ఏదో శక్తి సహాయం చేస్తుంది. అదేమిటో నాకు కనిపించడం లేదు. ఏ బాలక, నా పాచికలను ప్రభావితం చేయడానికి గాను ఏ మాయా మంత్ర శక్తులను ప్రయోగిస్తున్నావో చెప్పు. తారకాసురా, మాయా మంత్రాలు వాడటం నీ పని. నా శక్తికి మూలం మా అమ్మ యొక్క ఆశీస్సులు మాత్రమే. ఇక ఎప్పుడు చూడాలి కుమారస్వామికి అదృష్టం కలిసి వస్తుందో రాదో.
ఎందుకంటే మా అదృష్టం కూడా తన అదృష్టం పైన ఆధారపడి ఉంది. అట్టాసురా, చెప్పు, పాచికల సూచించే సంఖ్య ఎంతో? స్కందమాతే స్వయంగా కుమారస్వామి కోసం పాచికలు వేశారు అంటే తప్పకుండా వారు తారకాసురుడి కంటే ఎంతో ముందుకు వెళ్ళిపోయింటారు. వారి గెలుపు సుగమంగా మారిపోయి ఉంటుంది కదూ? లేదు, వైకుంఠపాలి ఆట అంత సులభమైంది కాదు. ఈ ఆటలో ఏ అంక ఎక్కడికి తీసుకువెళ్ళి ఏం చేస్తుందనేది ఊహించటం చాలా కష్టం. తారకాసురుడికి పడిన పందెం 10 కదా. ఆ కారణంతోనే తను మంచి స్థానంలో ఉన్నాడు. కానీ కుమారస్వామి ఈ పందెంలో తారకాసురుడి కంటే ఎక్కువే పడింది. అంటే కుమారస్వామి కార్తికేయుల వారికి అంతకంటే ఉత్తమ స్థాయిలో ఉంటుంది. ఇక్కడ పాము తలుంది. కుమారస్వామి! ఈ సర్పం మన కుమారస్వామిని మింగేసింది. పాము నోట్లో పడ్డాడు దేవతల సేనాపతి. ఇంకా తిరిగి రాలేడు అమ్మ శక్తుల కుమారుడు. ఆటలోనైనా యుద్ధంలో అయినా పూర్తి ఏకాగ్రత అంకిత భావాలతో పాలు పంచుకోవాలి. పుత్ర, ఈ ఆటలోని ఆకర్షణే అది. వైకుంఠపాళి లేదా మోక్షద్వారం అనేది మన జీవనయాత్రకి ప్రతీక మాత్రమే. ఉత్తమ కర్మాచరణ సన్మార్గంలో నడిపిస్తుంది, జీవితంలో ఉన్నత శిఖరాలనెక్కిస్తుంది. ఒకవేళ ఎవరైనా ప్రలోభానికి తల వంచితే వారిని దురదృష్టమనే సర్పం కాటేస్తుంది. పరమపద సోపాన పటంలో నువ్వు నిలబడిన గదిలోని మహాసర్పమే దానికి ప్రతీక. అది నిన్నీ సుందర నగరానికి తీసుకొచ్చింది. ఇదంతా కేవలం మాయే, ఆనందమనే మాయ. అది అందరినీ తన వైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది, అతడిని తన లక్ష్యానికి దూరం చేస్తుంది.